బీటెక్ లాంటి ఇంజనీరింగ్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అదే విధంగా ఎంటెక్ చదువుతూ ఉన్నా సరే డిజైన్ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నా సరే ఏ బ్రాంచ్ లో మీరు చదువుతూ ఉన్నా సరే భారత ప్రభుత్వము మీకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తూ ఉంది. భారత ప్రభుత్వ సంస్థల్లో వేసవి సెలవుల్లో కలిసి పనిచేయడానికి ఫ్రీ సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది షార్ట్ టర్మ్ లో ఉంటుంది. 2.5 మంత్స్ లో 2.5 నెలల్లో మనము ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చు. ప్రతి నెల స్టైఫండ్ కూడా ఉంటుంది. ఈ సమ్మర్ ఫెలోషిప్ కొరకు అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఫీజు లేదు, ఎలాంటి టెస్ట్ లేదు. ఫ్రీగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. భారత ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత అవసరమైన ప్రజాపాలన, దాంతో పాటుగా డిజిటల్ సిస్టమ్లను బలోపేతం చేయడానికి, మోడర్నైజ్ చేయడానికి, సైబర్ సెక్యూరిటీ లాంటి రంగాల్లో బలోపేతం చేయడానికి సర్కారీ సమ్మర్ కార్యక్రమంలో భాగంగా బిల్డ్ ఫర్ భారత్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ డైరెక్ట్ గా ఆన్లైన్ లో వారి అఫీషియల్ వెబ్సైట్ లోనే మీకు చూపిస్తూ ఉన్నాను. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ముందుగా మనం చూసుకున్నప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, ఎందుకొరకు నిర్వహిస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో అత్యంత ముఖ్యమైన విషయం, డెడ్ లైన్ అనేది 7th మార్చ్ లోపుగానే ఉంటుంది. ఈ 7th మార్చ్ లోపుగానే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ లో అప్లై చేయడం కూడా చాలా సులువుగా ఉంటుంది. ఆ వివరాలు కూడా చూడబోతూ ఉన్నాము. ముందుగా బిల్డ్ ఫర్ భారత్ ఫెలోషిప్ కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవడానికి ఈ విధంగా మనం క్రిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. సో ఈ ఆపర్చునిటీని ఎందుకు అందిస్తున్నారు, దీనికి సంబంధించిన లక్ష్యాలన్నీ కూడా ఇక్కడ మనం చదువుకోవచ్చు. దీంతో పాటుగా విద్యార్థులందరికీ ఫ్రీగా మెంటార్షిప్ ఉంటుంది. దాంతో పాటుగా గైడెన్స్ అనేది ఉంటుంది. ఫ్యూచర్ లో భారత ప్రభుత్వంలో లేదా ఆయా సంస్థల్లో పనిచేయడానికి ఒక మంచి ఈకో సిస్టమ్ ను తయారు చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో అవకాశాలను భారత ప్రభుత్వం వారి ఈ ఫెలోషిప్ ద్వారా విద్యార్థులు అందుకోవచ్చు. ఇంతవరకు అనుకున్న విధంగా సమ్మర్ లో మాత్రమే ఉంటుంది. కేవలం 2.5 మంత్స్ లో ఈ కార్యక్రమం అనేది ముగుస్తూ ఉంది. సో దీన్ని సమ్మర్ ఇంటర్న్షిప్ గా పిలుస్తూ ఉన్నారు, సమ్మర్ ఫెలోషిప్ గా కూడా పిలుస్తూ ఉన్నారు. సో ముఖ్యమైన ట్రాక్స్ మనం పరిశీలించినప్పుడు ఏ అంశాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది, సో అన్ని బ్రాంచ్ల వారికి అవకాశం ఉంటుంది. కావున ఇంజనీరింగ్ సెక్టార్ లో మీరు పనిచేయవచ్చు, ప్రోడక్ట్ డిజైన్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెక్టార్ లో పనిచేయవచ్చు. దాంతో పాటుగా డేటా సైన్స్ రంగానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. అదేవిధంగా జిఐఎస్ సెక్టార్ లో పనిచేయవచ్చు, సైబర్ సెక్యూరిటీ రంగంలో కూడా మీరు పనిచేయవచ్చు. దీంతో పాటుగా డిజైన్ ఇంజనీరింగ్ సంబంధించి ఇలా మీ క్వాలిఫికేషన్ బట్టి, మీ అర్హతలను బట్టి మీరు పనిచేయడానికి అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. సో ఎలిజిబిలిటీ అనేది మీరు బీటెక్ లాంటి ఇంజనీరింగ్ కోర్సులు చదువుతూ ఉండాలి. 3rd ఇయర్ అయినా సరే ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కూడా అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఎంటెక్ చదువుతున్న విద్యార్థులకు కూడా అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ లో ఈ అవకాశం అనేది మనం అందిపుచ్చుకోవచ్చు. ఈ విధంగా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. డెడ్ లైన్ అనేది 7th మార్చ్ లోపుగానే అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన టైమింగ్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. చాలా మందికి డౌట్ రావచ్చు, ఈ 2.5 నెలల కార్యక్రమంలో మనం ఎలాంటి పనులు చేయాలి, ఏ రంగాల్లో పనిచేయాలి, ఎలాంటి ప్రాజెక్ట్ లో పనిచేయాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్ ను డిజైన్ చేయడం, అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్ లో చాలా రకాల అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఉంటాయి. అలాంటి ఫామ్స్ అన్నిటిని కూడా మళ్ళీ డిజైన్ చేయడము, అదేవిధంగా పేపర్ లెస్ ఆఫీస్ గా మార్చడానికి. సో ఆఫీస్ లో పేపర్ బండల్స్ పేరుకుపోతూ ఉన్నాయి. కావున పేపర్లకు సంబంధించిన పనిని తగ్గించడానికి ఏఐఎంఎల్ సెక్టార్ లో పనిచేయడానికి అవకాశాన్ని ఈ ప్రాజెక్ట్ మనకు కల్పిస్తుంది. దీంతో పాటుగా సెక్యూరింగ్ కీ గవర్నమెంట్ ఐటీ సిస్టమ్స్, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ రంగానికి సంబంధించిన అంశాల్లో కూడా మనం ఈ ప్రాజెక్ట్ లో పనిచేయవచ్చు. దాంతో పాటుగా ఇతర రంగాల్లో కూడా మనకు అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, జేఎస్ ప్లానింగ్ సంబంధించిన అంశాల్లో, అదేవిధంగా ఇన్సిడెంట్ సంబంధించిన రంగాల్లో, ఎమర్జెన్సీ సమయాల్లో ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా ఫీల్డ్ వర్క్ సంబంధించి, యూజర్ రీసెర్చ్ సంబంధించి ఇలాంటి రంగాల్లో మనకి ఈ ప్రాజెక్టులను అందిస్తూ ఉన్నారు. ఈ ఫెలోషిప్ లో భాగంగా భారతదేశంలోని కొంతమంది ముఖ్యమైన మెంటార్స్ మనకు అందించడం జరిగింది. వీరికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి మెంటార్స్ ద్వారానే మనకు గైడెన్స్ అనేది ఉంటుంది. ప్రస్తుత సంవత్సరంలో మీరు పాస్ కాబోతూ ఉన్నా సరే, పాస్ అయినా సరే, అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ ఒకవేళ మీ యొక్క డిగ్రీ కానీ పీజీ కానీ పాస్ కాబోతున్నా సరే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎప్పుడు పాస్ అయినా సరే ఈ కార్యక్రమం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 3rd ఇయర్ వారికి, అదేవిధంగా 4th ఇయర్ వారికి అవకాశం ఉంటుంది. పీజీ చదువుతున్నట్లయితే 2nd ఇయర్ వారికి, 1st ఇయర్ వారికి కూడా అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. ముందుగా మనం
ఆయా క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్స్ పరిశీలించాలి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన FAQs ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో మనం ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే ఏ రంగంలో పనిచేయాలి, ఏ డిపార్ట్మెంట్ లో పనిచేయాలి, భారత ప్రభుత్వ సంస్థలు చాలా రకాలుగా ఉంటాయి. ఆయా డిపార్ట్మెంట్స్ లో మనకు పనిచేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఏ డిపార్ట్మెంట్ లో ఏ రోల్లో ఏ హోదాలో పనిచేయాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యమైన విషయాలు మాత్రమే మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాము. అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ఎలా ఉంటుంది, అప్లై చేసుకున్న తర్వాత విద్యార్థులందరికీ కూడా ఆయా డిపార్ట్మెంట్ల వారిగా వారి యొక్క క్వాలిఫికేషన్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, ఎలాంటి టెస్ట్ లేదు, ఎలాంటి ఫీజు లేదు. కేవలం ఒక షార్ట్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్న్షిప్ కార్యక్రమం అనేది ఎప్పుడు నిర్వహిస్తారు? విద్యార్థుల చదువుకు ఆటంకం రాకుండా కేవలం సమ్మర్ లో మాత్రమే నిర్వహిస్తారు. మే నెల నుండి జూలై నెల మధ్యలో ముగుస్తూ ఉంది. సో స్టైఫండ్ ఏదైనా ఉంటుందా? ఇంటర్న్షిప్ కార్యక్రమానికి సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ కూడా ప్రతి నెల 40,000 రూపాయల స్టైఫండ్ కూడా అందిస్తూ ఉన్నారు. సో భారతదేశంలోని ఏ రాష్ట్రం వారైనా సరే ఈ కార్యక్రమం కొరకు అప్లై చేసుకోవచ్చు. ఏ కాలేజీలో చదువుతూ ఉన్నా సరే ఈ కార్యక్రమం కొరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి అప్లై నో ఇక్కడ కనిపిస్తూ ఉన్న అప్లై నో అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ లో గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సింపుల్ గా ఈ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మాత్రమే మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన లక్ష్యాలు ఇక్కడ పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా బిల్డ్ ఫర్ భారత్ ఈ ప్రోగ్రామ్ ని ఎందుకొరకు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఈ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్వహించే అంశాలు ఏ రంగాల్లో పనిచేయాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇదే ఫామ్ లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫామ్ ఫిలప్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీ యొక్క ఫుల్ నేమ్ టైప్ చేయండి, దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. ఈమెయిల్ ఐడి తర్వాత మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ విధంగా స్టార్ మార్క్ కనిపిస్తున్న ప్రతి అంశాన్ని కూడా 100% మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ద్వారానే మనకు ఆ సెలక్షన్ సంబంధించిన వివరాలన్నీ అందుతూ ఉంటాయి. కావున కేర్ఫుల్ గా ఫిలప్ చేయండి. దాని తర్వాత మీ యొక్క కాలేజ్ లేదా యూనివర్సిటీ నేమ్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఏ కాలేజీలో చదువుతూ ఉన్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ టైప్ చేయాలి. దాని తర్వాత దానికి సంబంధించిన ఆప్షన్ అనేది ఇక్కడ ఎంచుకోవాలి. దాని తర్వాత మీ యొక్క డిగ్రీ స్పెషలైజేషన్ ఏ బ్రాంచ్ చదువుతూ ఉన్నారు, మీరు చదువుతున్న బ్రాంచ్ కి సంబంధించి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మెకానికల్ వారైనా సరే, సివిల్ వారైనా సరే, ఐటీ వారైనా సరే, ఈ విధంగా ఏ బ్రాంచ్ చదువుతున్న విద్యార్థులైనా సరే మీ యొక్క బ్రాంచ్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఏ సంవత్సరంలో చదువుతున్నారు, ఎప్పుడు కంప్లీట్ కాబోతూ ఉంది, 2025 లేదా 2026. ఈ విధంగా డ్రాప్ డౌన్ మెనూలో మీ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ లాంగ్వేజ్ లో ప్రవేశం ఉంది దానికి సంబంధించిన అంశాలు ఇక్కడ టిక్ చేసుకోవాలి. ఈ విధంగా టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత ఫైనల్ గా సబ్మిట్ చేయాలి. ఈ విధంగా సింపుల్ మెథడ్ లో మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.